హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో కమాల్ వాళ్ళ బెడ్‌రూమ్‌లో బెడ్ మీద కూర్చొని గేమ్స్ ఆడుకుంటా ఉంటాడు ఫోన్‌లో. పల్లవి అక్కడికెళ్తది. అయినా పట్టించుకోడు. అనంటది. చూడకుండా గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. కర్మ కర్మ అనుకోని ఎలా టెంప్ట్ చేయాలి అని మనసులో అనుకోని, ఆ! అని ఎళ్లి గోడకు ఆనుకొని నడుము కనబడేలా నిలబడి, అబ్బా! ఫ్యాన్ తిరుగుతున్నా కూడా ఉక్కపోతగా ఉంది అనంటది. కమల్ పల్లవి వైపు చూస్తూ మళ్ళీ నడుమును చూసుకుంటూ అలా ఉండిపోతాడు. పల్లవి సిగ్గుపడతా చూస్తా ఉంటది. కమల్ గూడా చూస్తా ఉంటాడు. చిట్టి నడుమునే చూస్తున్నా అనే పాటొస్తది చాలా సేపటి వరకు. తర్వాత బావా! బావా! నడుము మీద చీమ కొట్టినట్టున్నది. దా వచ్చి చూడు బావా అనంటది. వెళ్లి చూస్తాడు కమల్. కమల్ వెళ్లి పట్టుకుంటే పల్లవి మెలికలు తిరుగుతా ఉంటది. "మెలికలు తిరుగుతున్నావేంటి?" అని కమల్ అడుగుతాడు. "బావుంది బావా." "బాగుండడం ఏంటి?" అని అడుగుతాడు. "అదే" అనంటది. "అదే అంటే?" అనంటాడు. "నువ్వక్కడ టచ్ చేయడం బావుంది బావా" అనంటది. పల్లవి దగ్గరికెళ్ళి, "నీ షర్ట్ మీద ఈ మరకేంటి బావా? నీ చేతి వేళ్ళు ఆడదాని చేతి వేళ్ళలా నాజూగ్గా ఉన్నాయి బావా" అని కాకపడతా ఉంటది. "నీ చేతి వేళ్ళు కూడా నా చేతి వేళ్ళలాగే ఉన్నాయి బావా చూడు" అని ముద్దు పెట్టుకుంటది. టెంప్ట్ చేస్తది. తర్వాత అక్కడ రొమాన్స్ జరుగుతది. ఆ తర్వాత మీనాక్షి ఏమో వాళ్ళ రూమ్‌లో కూర్చొని బాధపడతా ఉంటది. అందరన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని బాధపడతా ఉంటది. పల్లవి ఏమో, "నీకు పుట్టిన ఈ కూతురు అక్రమ సంతానమా?" అని అంటదిగా. అది గుర్తుకు తెచ్చుకుంటది. పార్వతి ఏమో, "ఉన్నారు అంటున్నారు కదా! మరి ఆయనెవరో చెప్పడానికి మీకు ఇబ్బందేంటిది?" అని అడుగుతది గదా! అది గుర్తు తెచ్చుకుంటది. శ్రేయ ఏమో, "ఆవిడ గారి తిండికి, బట్టకి, ఖర్చులకి కూడా ఎక్స్‌ట్రా డబ్బులయితాయి కదా! అవి కూడా మేమే భరించాలా?" అని అడుగుతదిగా. అయి కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటది. సొంత విషయాల్లో తలదూర్చడం, మా ఆస్తుల్లాంటి విషయాల్లో కలుగజేసుకోవడం లాంటివి చేస్తే మాత్రం మర్యాదగా ఉండదు అని శ్రేయ అంటదిగా. అయి కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటది. కమల్ వాళ్ళ నానమ్మ ఏదైనా ముఖ్యమైన పని మీద ఎళ్తున్నప్పుడు మంచి శకునం చూసుకొని వెళ్ళాలి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ఎదురుపడినప్పుడు వెళ్ళకూడదు అని అంటదిగా. అయి కూడా గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటది. పూసే పువ్వుకి, కాసే కాయకు కూడా చెట్టు పేరన్నట్టు ఒకటుంటది. అలాంటిది కన్న పిల్లలకి కన్నతండ్రెవరో తెలియకపోవడం చాలా విచిత్రంగా ఉంది అని పార్వతి అంటదిగా. అయి గూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటది. నైటంతా బాధపడి అలా పడుకుంటది. పొద్దున్నే అయిపోతది. తెలియకుండానే లేసి బాధపడతా ఉంటది. అప్పుడు 'గతమా గతమా' అనే సాంగ్ వేస్తారు. కాసేపు ఆలోచించి బట్టలన్నీ సర్దుకొని ఇగ ఎళ్ళిపోదామని నిర్ణయించుకొని బయటకొస్తది. అప్పుడే అవని ఎదురుగా వస్తా ఉంటది. చూసి షాకయ్యి ఆగిపోతది. "నువ్వు ఇలాంటి నిర్ణయమేదో తీసుకుంటావని నాకు తెలుసమ్మా. ఇన్నాళ్ళు నేను అనాథనని బాధపడ్డాను. నువ్వు, తమ్ముడు కలిసిన తర్వాత నాకు అమ్మ, తమ్ముడు ఉన్నారని సంతోషపడ్డాను. ఇప్పుడు ఆ సంతోషాన్ని కూడా నువ్వు దూరం చేయడానికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నావా అమ్మా? నిన్ను వదిలి వెళ్ళిపోవడం కాదు అవని. నా కారణంగా నీకు అవమానాలు జరుగుతున్నాయనే బాధని తట్టుకోలేక వెళ్ళిపోతున్నాను." అవని ఏమో, "నువ్వుంటే అవమానాలు మాత్రమే ఉంటాయి. నువ్వెళ్ళిపోతే వాళ్ళు చేసిన అవమానాలు నిజాలుగా మారతాయమ్మా. అవమానాలని భరించగలం కానీ, నిజం తెలియకుండా వాళ్ళు చెప్పే అబద్ధాలను, నిందలను భరించలేమమ్మా. నువ్వన్నది నిజమే అవని. కానీ మీ నాన్నేమో జైల్లో ఉన్నాడు. ఆయన ఎప్పుడొస్తాడో తెలియదు. వచ్చాకైనా నిజం చెప్తాడో లేదో తెలియదు. అప్పటి వరకు అవమానించే వాళ్ళ మధ్యలో ఉండడం నాకు నరకంలా ఉందమ్మా. శరీరానికి గాయం తగిలితే మందులు యేసుకొని మాన్పిచ్చొచ్చు కానీ, మనసుకి ఆత్మాభిమానాన్ని తూట్లు పొడుస్తా ఉంటే వాటిని భరించడం నా వల్ల కావట్లేదమ్మా. ఇక్కడ ఉండడం నా వల్ల కాదవని. ఉంటే నేను బాధపడ్డం చూసి నువ్వు బాధపడతా ఉంటావు. నువ్వు బాధపడ్డం చూడలేకే నేనెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. ఈ ఇంట్లో వాళ్ళకి భారంగా గానీ, సమస్యగా గానీ నేను ఉండాలని అనుకోవడం లేదు. అర్థం చేసుకో అవని అని ఏడుస్తా ఉంటే, అక్షయ్ నేను అర్థం చేసుకోగలను అత్తయ్య అనగానే అవని ఇంకా వాళ్ళమ్మ షాకయితారు. మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను కాబట్టి ఏం చేయాలో నాకు అర్థమైంది అత్తయ్య. రండత్తయ్య గారు రండి అని చేపట్టుకొని తీసుకెళ్తాడు. హాల్‌లో కమలేమో వైర్ రిపేర్ చేస్తా ఉంటాడు. రాజేందర్ ఫోన్‌లో మాట్లాడుతా ఉంటాడు. హాల్‌లో తీసుకెళ్ళి అక్షయ్ అందరిని పిలుస్తాడు. అమ్మా! శ్రీకర్,
అందరూ రండి అని పిలుస్తాడు. పల్లవి, బామ్మ అందరూ ఒకసారి ఇలా రండి అని పిలుస్తా ఉంటే అందరూ వచ్చేస్తారు. రాజేందర్ ఏమో ఏమైందిరా అని అడుగుతాడు. ఎందుకు పిలిచావన్నయ్య అని కమల్ అడుగుతాడు. అక్షయ్ ఏమో మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. శ్రేయ ఏం చెప్పాలి అని అడుగుతది. మీరు అంటున్న మాటలకి, చేస్తున్న అవమానాలకి అత్తయ్య గారు ఎంత బాధపడుతున్నారో మీకెవరికైనా అర్థమవుతుందా? అవని అమ్మగారి స్థానంలో మీ అమ్మలే గనక ఉండుంటే వాళ్ళని కూడా ఇలాంటి మాటలే అనుండేవాళ్ళా? ఇలాగే ప్రవర్తించేవాళ్ళా? శ్రేయ ఏమో అంటే మీనాక్షి గారు తన భర్త ఎవరో చెప్పుంటే ఎవ్వరం ఏం అనేవాళ్ళం కాదు కదా అని అంటది. వెంటనే అక్షయ్ ఇప్పుడు పల్లవి వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడు. వాళ్ళ నాన్న తప్పులు చేసి, మోసాలు చేసి, అయిన వాళ్ళకే ద్రోహం చేసి వెళ్ళి జైల్లో ఉన్నాడని పల్లవి ఎవరికైనా చెప్పుకోగలదా? పల్లవిని చూస్తూ నా భర్త దుర్మార్గుడు, మోసగాడు అందుకనే జైల్లో ఉన్నాడని మీ అమ్మ ఎవరితోనైనా చెప్పుకోగలదా? మీ నాన్న గురించి అని అంటాడు. అలాంటి పరిస్థితి ఏదో ఉండబట్టే ఈ మీనాక్షి గారు తన భర్త గురించి ఎవరికీ చెప్పలేకపోతున్నారని మీకు అనిపించట్లేదా? అలా ఆలోచించే జ్ఞానం మీకెవ్వరికీ లేదా? లేదు కాబట్టే మనుషులమని చెప్పుకునే మన మధ్య ఉండలేనని అత్తయ్య గారు వెళ్ళిపోతున్నారు. ఇలాంటి నరకంలో ఉండడం కన్నా ఏ చెట్టు నీడనన్నా ఉండడమే మంచిదని వెళ్ళిపోతున్నారు. అది మీకు సంతోషమేనా అని అడుగుతాడు. పెద్దవాళ్ళని ఆదరించాలి, గౌరవించాలి అనే సంస్కారం మీ అందరికీ లేకపోయినా నాకుంది కాబట్టి చెప్తున్నాను. ఇక నుండి మా అత్తయ్య గారు మనతోనే మన ఇంట్లోనే ఉంటారు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆవిడ ఇక్కడే ఉంటారు. అత్తయ్య గారు ఇక్కడ ఉండడం ఎవరికైనా కష్టంగా ఉంటే మీరు అత్తయ్య గారి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో నేను కూడా మీ పట్ల అలాగే ప్రవర్తించాల్సి ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని అనేసి రండత్తయ్య గారు రండి అని తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక కమల్ వచ్చి అన్నయ్య చాలా డీటెయిల్డ్ గా చెప్పాడు. మీ ఇద్దరికి అర్థమైంది కదా అని పల్లవికి శ్రేయకి జాగ్రత్తగా ఉండండి అని అంటాడు. తర్వాత కమల్ ఒక తాడుని కట్టి వాళ్ళ నానమ్మ కాలుకి తగిలి అది పడిపోవాలని ఒక చిన్న తాడుని కట్టేసి వాళ్ళ నానమ్మ వంటగది నుండి రావడం చూసి రావే ముసలి రావే అని అంటాడు. ఆమె వస్తూ వస్తూ చూసుకోకుండా పడిపోతుంది తాడు తగిలి. అమ్మా చచ్చాన్రా దేవుడో అని అనుకుంటూ ఉంటది. కమల్ రాంగల్నే యమధర్మరాజా అప్పుడే వచ్చావా తండ్రి, నీకింకా టైం ఉంది కదరయ్యా అని అనుకుంటా ఉంటే కమల్ నవ్వుతా ఉంటాడు. కళ్ళు తెరిచి కమల్ని చూసి హా ఓరి సచ్చినోడా నువ్వా, యమధర్మరాజేమో అనుకున్నారు కదరా దరిద్రుడా. తాడు చూసి అంటే ఈ తాడుని అడ్డంగా కట్టిన ప్రాస్తుడివి నువ్వా? కమలేమో నవ్వుతూ అని అంటాడు. నీకేం పోయే కాలం వచ్చిందిరా భ్రష్టుడా, నా మీద నీకేంటిరా పగ? ముందు జన్మలో ఏమైనా నువ్వు నేను పాము ముంగీసలమా లేదా పిల్లి ఎలకలమా? నేను ఏం అన్యాయం చేశానురా నీకు అని ఏడుస్తూ అయ్యో మాట్లాడవేంట్రా ముంగీస మొహమోడా, ఆ బాబోయ్ చచ్చాన్రా అబ్బా అని లేస్తది. కమల కూడా లేచి ఏంటే తిట్లు మొదలు పెట్టావేంటే, తిట్లు నాకు రావనుకున్నావా తిట్లు? నేనే గనక నిన్ను తిట్టడం మొదలు పెడితే నీ చెవులలో నుండి రక్తాలొస్తాయి జాగ్రత్త అని అంటాడు. అయ్యో రామా నేనేం చేశాన్రా తిట్టడానికి అని అడుగుతది. ఏంటి నేనేం చేశానా? నీ పాపాల చిట్టా ఒకటా రెండా, ఎన్నెన్ని చేయలేదు నువ్వు అని అంటా ఉంటే నేనేం చేశాన్రా అని అడుగుతది. పాతకాలంలో ఒక కథ ఉంది. ఒకడు కుక్క తోక వంకరిగా ఉందని వాడు ఆ తోకని పట్టుకొని ఒక కర్ర కట్టి ఆ తోకని స్ట్రైట్ గా చేసి చుట్టూ అడ్డు కట్టి ఒక నెల రోజులు ఉంచాడంట. నెల రోజుల తర్వాత వాడికి చాలా గర్వం వచ్చేసిందంట. కుక్క తోక వంకరగా పోకుండా స్ట్రైట్ గా చేశానని వాడు చాలా గర్వపడ్డాడంట. ఇదిగో అనగానే అని అంటది వాళ్ళ నాన్నమ్మ. వాడు నెల తర్వాత ఆ తోక కర్రని తాడుని విప్పాడంట. మళ్ళీ ఆ తోక వంకరగా పోయిందంట. దీన్ని బట్టి నీకేం అర్థమైంది అని అడుగుతాడు. వాళ్ళ నాన్నమేమో నాకేం అర్థం కాలేదురా అని అంటది. కమలేమో ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది, నీ బుద్ధి కూడా కుక్కలో తోకలాగా వంకరిది అని అర్థం. వాళ్ళ నానమ్మ కోపంగా వరేయ్ పిచ్చెక్కిందా, ఏం మాట్లాడుతున్నావురా అని అంటది. నాకాదే పిచ్చి నీకు పిచ్చి, నువ్వు ఉన్నావు చూసావు, ఒకసారి ఒకలాగా ఇంకోసారి ఇంకోలాగా మాట్లాడుతావు. మొన్నటి వరకు వదినని సపోర్ట్ చేసి పల్లవిని మందలిస్తా ఉన్నావు. మా బామ్మ మారిపోయింది బుజ్జుకొండ అనుకున్నాను, కానీ ఇంతలోనే ఏమైపోయిందో తెలియదు. నీ బుద్ధిలో మార్పు వచ్చేసింది, ఇంతలోనే మార్పు చూపిస్తున్నావు.
మళ్ళీ ఆస్తులు, ఆస్తి పంపకాలు అని ఏదేదో మాట్లాడుతున్నావు. పల్లవినేమో ఏదేదో చెప్పి నా మీద ఉసిగెల్పావు. అంటే ఏంటే? అంటే నీ ఉద్దేశం ఏంటి? అని అంటా ఉంటే వాళ్ళ నానమ్మ అది కాదురా అని అంటది. ఏయ్! నువ్వింకేం మాట్లాడకు. నేను నీలాగా వంకర మనిషిని కాదు. నికార్సైన మనిషిని. అధర్మం పెరిగినప్పుడల్లా ఆ దేవుడు మందలిచ్చినట్టు ఈ ఇంట్లో రాక్షసులు పెరిగినప్పుడల్లా ఈ కమల్ చూస్తూ ఊరుకోలేడు అని గట్టిగా బుద్ధి చెప్తాడు. నీకైనా, పల్లవికైనా, ఇంకెవరికైనా. ఇప్పటికైనా అర్థమైందా? నిన్ను తాడడ్డు పెట్టి ఎందుకు పడేశానో? జాగ్రత్త. బీ కేర్‌ఫుల్. బీ అవేర్ ఆఫ్ కమాల్ అని కాలర్ ఎగరేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెనక వాళ్ళ నానమ్మ, అమ్మా సచ్చినోడా, సచ్చినోడా, అయ్యో నడుము ఇరగ్గొట్టేశాడు అని అనుకుంటూ ఉంటది. పల్లవి ఏమో ఇక అవని ఇంకా ఆరాధ్య రూమ్కి వెళ్తది. వెళ్ళి వాళ్ళ నాన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటది. నువ్వేదో ఒకటి చేసి అవని దగ్గర నుండి ఆ డాక్యుమెంట్ సంపాదించు అని అంటాడుగా, అది గుర్తు తెచ్చుకొని ఇక ఆ తాళం చెవులు ఎక్కడున్నాయా అని వెతికి కీస్ తీసుకొని బీరువా ఓపెన్ చేయబోతది. బీరువా ఓపెన్ చేసి ఎక్కడుందా ఆ ఫైల్ అని వెతుకుతా ఉంటది. ఒక ఫైల్ దొరుకుతది. నవ్వి ఎస్ ఇదే ఫైల్ అనుకుంటా, ఇది ఓపెన్ చేసి చూస్తా అని ఓపెన్ చేసి చూస్తది. ఓపెన్ చేసి చూస్తూ ఇవేవో డాక్యుమెంట్స్ అనుకుంటే అక్షయ్ సర్టిఫికెట్సా ఛా అని లోపల పెట్టేస్తది. బీరువా క్లోజ్ చేసే లోపు ఎవరో బయట నుండి వస్తారు. సౌండ్ విని వెళ్ళి బీరువా పక్కనే దాక్కుంటది. అక్కడికి ఆరాధ్య వస్తది. ఎక్కడ పెట్టాను అని వెతుక్కుంటూ వస్తది. ఎక్కడా కనిపించట్లేదేంటి అని బెడ్డును చూస్తూ ఇక్కడున్నావా దొంగ మొహం దానా అనగానే అక్కడ పల్లవి తననేనేమో అని షాక్ అయితా ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్ ఏమీ చూపించలేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయొచ్చు కదా.